హలో అండి, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఒక చిన్న గిన్నెలో రాగి పిండి తీసుకున్నాను. మినపప్పు 2 గ్లాసులు వేసుకొని నానబెట్టుకోవాలి. ఇలా ఉబ్బిన తర్వాత మిక్సీకి పట్టుకున్న తర్వాత 2 స్పూన్ల రాగి పిండి వేసుకోవాలి. మిక్సీకి పట్టుకోవాలి. మళ్ళీ ఇలా వచ్చిన తర్వాత తీసి పక్కకు పెట్టుకోవాలి. ఒక్కసారికి మినపప్పు అయిపోయింది, 2-3 సార్లు మిక్సీకి పట్టుకోవాలి. పిండి మొత్తం మిక్సీకి పట్టుకున్న తర్వాత ఇలా గిన్నెలో వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. వంట సోడా సగం స్పూన్ వరకు వేసుకుంటే సరిపోతుంది. వడలు పొంగడానికి మాత్రమే వేసుకోవాలి. రాగి వడలు తయారు చేస్తున్నాను. చూడండి, హోల్స్ కూడా ఎంత చక్కగా వస్తున్నాయి. మినప వడలు వచ్చినట్టే. ఇలా వడలు వేసుకున్న తర్వాత వేసుకున్నప్పుడు అడుగు పోయి అతుకున్నట్టు అనిపిస్తుంది. స్పూన్తో కదిలిస్తుంటే ఇలా చక్కగా వస్తుంది. చూడండి, చట్నీ పల్లి చట్నీతో కానీ టమాటా చట్నీతోటి కానీ మామిడికాయ సోగి ఉంటుంది కదా, వాటితో కూడా చాలా టేస్టీగా ఉంటుంది. మరిన్ని వీడియోల కోసం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.